మనం రోజు వండుకునే కూరల్లో రుచి ఇంకా ఫ్లేవర్ కోసం వేసుకునే కరివేపాకుని మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం అని తెలిసినా కూడా అన్నంలో కలిపేటప్పుడు తీసి పక్కన పెట్టేస్తుంటాం కదా. మరి ఆ కరివేపాకుతో రుచిగా అలాగే చాలా హెల్దీగా కూర తయారు చేయడం కోసం ముందుగా అయితే ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 కప్పుల వరకు కరివేపాకు వేసుకోవాలి. ముందుగానే కరివేపాకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని తడారిపోయాక ఇలా ప్యాన్ లో వేసుకుని వేపించుకోవాలి. ఫ్లేమ్ ని లోలో ఉంచుకుని ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ వేపించుకోవాలి. చూడండి, కరివేపాకు అన్నది కొంచెం కలర్ మారి ఇలా క్రిస్పీగా తయారవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకుని ఇదే ప్యాన్ లో కాకుండా వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇదే ప్యాన్ లో ఇలాగే ఉంచేస్తే ఇవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. ఇలా వేరొక ప్యాన్ లోకి మొత్తం తీసేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ విధంగా అయితే కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకుని ఇక్కడ చాలా మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలండి. వాటర్ ఏమి వేయకుండానే ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకోవాలి. మీకు ఇన్ కేస్ మిక్సీ సరిగ్గా లేకపోతే రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇప్పుడైతే వేరొక ప్యాన్ తీసుకుని 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ముందుగా 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటమన్న తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 గుప్పెడు వెల్లుల్లిని ఇలా పొట్టు తీసి ఈ విధంగా వేసుకోవాలి. ఈ కర్రీకి వెల్లుల్లి అండి మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ వెల్లుల్లి మాత్రం ఏమాత్రం స్కిప్ చేయకుండా వేసుకోవాలి. మనం చేసే ఈ కర్రీకి ఈ వెల్లుల్లితోనే చక్కని రుచి వస్తుందండి. ఈ విధంగా వెల్లుల్లి చక్కగా వేపించుకున్న తర్వాత దీనిలోకి 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే దీనిలోకి మీ కారానికి తగ్గట్టు 3 లేదా 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని ఆయిల్లో 1 నిమిషం కలుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు కూడా వేపించుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎంత ఎర్రగా వేగితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా బాగా వేగి బ్రౌనిష్ కలర్లోకి ఇలా మారిన తర్వాత ఇప్పుడైతే దీనిలోకి 1/2 స్పూన్ అయితే పసుపు, 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, కారం చూసుకుని మీరు తినేదానికి అనుగుణంగా వేసుకోవాలి. అలాగే ధనియాలు, జీలకర్ర వేపించి మిక్సీ పట్టిన ఈ పొడినైతే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడైతే మనం వేసిన ఈ స్పైసెస్ అన్ని ఆయిల్లో 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేపించాలి. వేసిన ఈ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలా ఆయిల్లో వేపించడం వల్ల కూర టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. చూడండి, ఇలా చక్కగా వేపించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు పేస్ట్ని అయితే ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. కరివేపాకు పేస్ట్ వేసుకున్న తర్వాత మనం వేసిన స్పైసెస్ అన్ని కరివేపాకుకి బాగా పట్టేటట్లు ఇలా 2-3 నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత కూర మెత్తగా మగ్గడం కోసం 1/2 గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే చక్కగా ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఇది మెత్తగా ఉడికేంత వరకు కూడా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా కూర మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి కలిపి ఇప్పుడు దీనిలోకి కడిగి నానబెట్టిన నిమ్మకాయ సైజులో ఉండే చింతపండు నుంచి తీసిన చింతరసాన్ని అయితే వేసుకోవాలి. నచ్చితే దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయలేదు. మీకు ఇష్టమైతే బెల్లాన్ని కూడా యాడ్ చేయండి. చూడండి, ఇలా కూర అంతా ఒకసారి కలుపుకుని ఉప్పు కారాలన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టి దీన్ని అయితే బాగా ఉడికించుకోవాలి. కంటి చూపు పెరగడానికి, జుట్టు కుదుళ్ళు బలంగా ఉండడానికి, అలాగే శరీరంలో మలినాలను పోగొట్టి రక్తాన్ని శుద్ధి చేయడానికి 15 రోజులకి ఒక్కసారైనా ఈ కరివేపాకుతో ఈ విధంగా కూర చేసుకు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.